ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంది మీకు స్టోరీ కదా. ఈరోజు స్టోరీ చెప్పబోతున్నాను. ఏం స్టోరీ ఏదో చెప్పాను కదా. ఫస్ట్ స్టోరీ అంతేనండి, వినాలి మాట అందరూ చెప్తాను చూడండి. ఒక ఊరిలో సోమయ్య రామయ్య ఉండేవాళ్ళంట. సోమయ్య ఏమో పొద్దున్నే లేసేవాడంట. రామయ్య ఏమో సూర్యుడు నెత్తికొచ్చేంత వరకు లేసేవాడు కాదంట. అప్పుడు ఒక్కరోజు ఏమైందంటే, సోమయ్య కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అప్పుడు ఈ పెద్ద చెట్టు ఈ సన్న చెట్ట కొట్టవద్దు అనుకున్నాడు. ఒకటి పొడవు చెట్టు, ఒక పెద్ద లావుది అనేది ఒకటి కనిపించింది చెరువు దగ్గర, పక్కన చెరువు. అప్పుడు చెరువు పైకి ఎక్కాడు. ఎక్కినాక ఆ చెరువు దాన్ని నరకడం మొదలుపెట్టాడు. ఒక సడన్గా ఆ గొడ్డలి పడిపోయింది. ఏమైంది అప్పుడు చెట్టు కిందికి దిగి, అయ్యో నా గొడ్డలు పోయిందో, అయ్యో నా గొడ్డలు పోయిందో అని ఏడ్చాడు. అప్పుడు నీలదేవుడు నీళ్ళలో నుంచి బయటకు వచ్చి, ఏం సోదరా నీకేమైంది అని అడిగింది. నీలదేవా అని అతను చెప్పాడు. సోమయ్య నీలదేవా నా గొడ్డలు ఈరోజు వెళ్ళి చెరువులో పడిపోయింది అని చెప్పింది. అవునా సోదరా అని నీళ్ళ లోపలికి వెళ్ళాడు. నీలదేవుడు వెళ్ళినాక బంగారం గొడ్డలి తెచ్చి, ఇది నీ గొడ్డలా అని చూపించాడు. అప్పుడు సోమయ్య ఇది నాది కాదు అని చెప్పాడు. మళ్ళా వెండి గొడ్డలు తెచ్చాడు. ఇది నాది కాదు అని చెప్పాడు. నెక్స్ట్ ఏమైందంటే, మళ్ళా నెక్స్ట్ సమాధానం చెప్పాడు. ఆ గొడ్డ లేదంటే కింద చెక్క ఉంటుంది, పైన సిల్వర్ కలర్ ఉంటుంది అని చెప్పాడు. సరే నీ బాగా ఎతికి నీలదేవుడు నీళ్ళలో తీసుకొచ్చి నారేడి తీసుకుని ఇంటికి వెళ్ళాలి అక్కడే ఉన్నాడు. అప్పుడు నీలదేవుడు మనిషిని మెచ్చుకొని అది గోల్డ్ కలర్ది గొడ్డలి సిల్వర్ గొడ్డలి ఇచ్చేసాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పాడు, ఈరోజు నేను అని మొత్తం కథ అంతా చెప్పాడు. తర్వాత అది దొంగచాటుగా రామయ్య చూశాడు. నేను ఇలా ఒకటి ఆ గొడ్డలు సంపాదించానని కావాలని గొడ్డలు పేసేసినాడు. గొడ్డలి కాలంలో మళ్ళీ వేసేసాడు రివర్లో వేసేసాడు కావాలని. అప్పుడు నీలదేవుడు పైకి వచ్చాడు. ఏమైంది సోదరా అని అడిగాడు. నా గొడ్డలు పోయిందో అని ఏడ్చినాడు. అప్పుడు ఒక బంగారం గొడ్డలు తెచ్చాడు. మళ్ళా స్టార్టింగ్ నుంచే తెచ్చినాక ఏమైందంటే, ఇది నీదేనా అంటే, వాడు మోసగాడు కాబట్టి వాడు ఏం చేశాడంటే అవును అని చెప్పాడు రామయ్య. సరే అని తీసుకున్నాడు. మళ్ళీ ఇంటికి ఒక ఏడు చేసేటప్పుడు నీలదేవుడు పిలిచాడు. నువ్వు చాలా చెడ్డవాడివి, నీకు ఈ గొడ్డలు కూడా ఇయ్యనని నీలదేవుడు లాక్కొని మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు రామయ్య ముక్కి ఏడ్చినాడు. నీతి, మనము ఎవరిని చూసి దురాశ పడకూడదు. ఎవరు చెప్పినా అది ఇంపార్టెంట్ విషయాలు కావచ్చు అని చెప్పి సీక్రెట్గా వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పదు. అప్పుడు దానికి ఎంత పెద్ద ప్రాబ్లం వేస్తుందో మనకు తెలుసు కాబట్టి అందుకనే మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి, అలాగే మార్నింగ్ పూట లేయాలి. ఇదే మన రోజు టైమింగ్స్. ఈరోజు దాటివి పాటిస్తే మనము రోజు హెల్తీగా, అలాగే అందరికీ మంచి వాళ్ళగా కనిపిస్తాం. రామయ్య ఎలా చేయదండి, సోమయ్య ఇస్ గుడ్ బాయ్ ఇన్ ద వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్.